సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, దుబ్బాక ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాక మండలం హబ్జీపూర్ నుండి దుబ్బాక వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ 2 సార్లు రైతు రుణమాఫీ చేయడంలో అప్పటి కేసీఆర్ సర్కార్ విఫలమైందన్నారు. తాము మాత్రం ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నట్టుగా చెప్పారు. రాష్ట్రంలో ఉన్న నిధులన్నీ యాడికి పోతున్నారో నాయన అంటే దుబ్బాక నియోజకవర్గానికి పోతున్నాయి అన్నది ఒక చర్చ. ఎవరు తీసుకోపోతున్నారంటే ముత్యమ్మరెడ్డి గారు. ముత్యమ్మరెడ్డి గారు ఎవరు? చెరుకు శ్రీనివాసరెడ్డి తండ్రి. ఈ నిజానైతే ఎవరు కాదన్నారు కదా, కాదంటారు ఎవరైనా? ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు, ఏమయ్యా నువ్వు రాష్ట్రంలో ఉన్న నిధులన్నీ నువ్వు దుబ్బాకకు తీసుకుపోయినావు, కానీ ఆ రోజులలో ఈ మెదక్ జిల్లాలో ఎక్కడ రోడ్లు లేవు కానీ మెదక్లో దుబ్బాకలో రోడ్లు పడుతున్నాయి. యాడ స్కూల్ లేవు, వీళ్ళ స్కూల్ కట్టేసిండు. ఇది కాదంటారా ఎవరైనా? ఇదైతే ఒప్పుకోవాల్సిందే కదా. మరి ఆయన కొడుకుని ఓడగొట్టుకుంటారు ఈడ? కాదని తప్పదు. ఆయన కొడుకుని ఓడగొట్టుకుంటారా అని అడుగుతున్నా. ఇది న్యాయమా అని అడుగుతున్నా. ఆలోచన చేయండి ఒకసారి. రైతు రుణమాఫీ, దుబ్బాక నియోజకవర్గ రైతులారా, కాంగ్రెస్ పార్టీ మీరు అధికారం ఇచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండు, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఆగస్టు 15వ తారీఖు లోపల ఒకే కిస్తీలో మాఫీ చేస్తా అని చెప్పిండు. ఇది ఎందుకు దైవ సాక్షిగా చెప్పిండు? ఎందుకు చెప్పిండు అంటే 2 సార్లు మాట ఇచ్చి 1 లక్ష రూపాయలు 8 కిస్తీలు 9 కిస్తీలు చేసిన కేసీఆర్ మోసాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు రైతులకు. ఖచ్చితంగా ఆగస్టు 15వ తారీఖు లోపల 2 లక్షల రూపాయలు ఒకే కిస్తీలో మాఫీ చేస్తా అని ఒక మాట ఇవ్వడం జరిగింది.